నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కొరడు. ప్రస్తుతం విశాఖపట్నం ఓల్డ్ గాజువాక దగ్గర అయితే వచ్చానండి. ఇక్కడ NHY పంతులు గారి మేడ దగ్గర ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ అయితే ఓపెన్ అయింది అనమాట. వీళ్ళు ఓపెన్ రార్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నమాట. 175 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అలానే కొత్తగా వచ్చిన టచ్ స్క్రీన్ వేరియంట్ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. మరి ఓపెన్ రార్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అలానే మనకి వైజాగ్ గానీ ఓల్డ్ గాజువాక దగ్గర ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేస్తే ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమన్నా, ప్రైసింగ్ డీటెయిల్స్ ఏంటో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనకి ఓపెన్ రార్ ఈజీలో వీళ్ళ సిగ్మా ఎలక్ట్రిక్ బైక్ కూడా ఇప్పుడు మార్కెట్ లోకి అయితే వచ్చింది అనమాట. సో ఇదే ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన ఓపెన్ రార్ ఈజీ సిగ్మా వేరియంట్ అనమాట. ప్రీవియస్ గా ఓపెన్ రార్ ఈజీ ఏదో కొన్ని స్లైట్ డిఫరెన్స్ అయితే వచ్చినాయి. మన బ్యాడ్జింగ్ పరంగా ఓపెన్ రార్ ఈజీ కొంచెం బ్యాడ్జింగ్ లో డిఫరెన్స్ అయితే వస్తుంది. మోటార్ పవర్ కానివ్వండి, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది సేమ్ అయితే ఉంటుంది. 7.5 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే ఎలక్ట్రిక్ బైక్ యూజ్ చేస్తున్నారు. 95 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఇందులో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ తీసుకుంటే 4.4 కిలోవాట్ల కెపాసిటీతో కంపెనీ 175 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తాం. మేము ఆల్రెడీ రేంజ్ టెస్ట్ చేస్తాం. 150 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చింది అనమాట. పర్ఫార్మెన్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే బాగుంటుందండి. అలానే మనకి ఇప్పుడు ఈ బైక్ పరంగా ఎడిషనల్ అప్డేట్ చూసుకున్నట్లయితే 5" TFT కలర్ డిస్ప్లే అయితే ఇందులో అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఈ బైక్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సేఫ్టీ ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేస్తామని చెప్తున్నారు. అది కాకుండా రివర్స్ మోడ్ అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సీట్ పరంగా కూడా కొంచెం మోడిఫికేషన్ చేస్తారు. మరింత కంఫర్టబుల్ సీటింగ్ అనేది ఈ బైక్ లో ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ 2 గంటల్లోనే ఎలక్ట్రిక్ బైక్ ని ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవి మేజర్ గా మనకి ఓపెన్ రార్ ఈజీ సిగ్మాలో కొత్తగా తీసుకొచ్చిన కొన్ని అప్గ్రేడ్స్ అనమాట. ఇది ఓపెన్ రార్ ఈజీ సంబంధించిన బేస్ వేరియంట్ అనమాట. మీకు ఎంత చెప్పిన సిగ్మా ఏదైతే ఉందో అవి ఎడిషనల్ ఫీచర్స్ కాకుండా మనకి బేసిక్ ఫీచర్స్ అన్ని ఈ బైక్ లో అయితే లభిస్తాయి. ఈగన్ సేమ్ అనమాట. ఇందులో మనకి 7.5 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ ఉంటుంది. 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. 175 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 95 kph టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మాత్రం మనకి ఛార్జింగ్ రేంజ్ సుమారుగా 7 to 8 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. మనకి డిస్ప్లే అనేది అయితే రియల్ రేంజ్ ప్రెడిక్టివ్ వంటి ఫీచర్ అనేది ఈ బైక్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి ముందు వైపు ఫ్రంట్ స్పేస్ అయితే లభిస్తుంది. లోపల మనకి 2 USB సాకెట్లు కూడా లభిస్తాయి. మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్ళిపోతుంది. అలానే మనకి సీట్ కింద చార్జర్ స్టోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది అనమాట. టైర్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 17" ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డిస్క్ బ్రేక్ సిస్టమ్ అయితే వస్తుంది. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు చూసుకున్నట్లయితే మోనోషాక్ సస్పెన్షన్ ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. బ్రేకింగ్ పరంగా అయితే బాగుంటుంది. ఈ బ్రేకింగ్ ఆల్రెడీ రెయిన్ టెస్ట్ చేసాం, రివ్యూ కూడా చేసాం కాబట్టి మనకి డిస్క్ బ్రేక్స్ ముందు వెనక కూడా డిస్క్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. డిస్క్ బ్రేకింగ్ ఉంటుంది, కంట్రోలబిలిటీ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా మీకు నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనతో పాటు అయితే వెంకటేష్ గారు ఉన్నారు. ఈయన మన ఓపెన్ ఎలక్ట్రిక్ విశాఖపట్నం డీలర్ అనమాట. సార్, మన విశాఖపట్నంలో అసలు ఓపెన్ ఎలక్ట్రిక్ డీలర్షిప్ తీసుకోవద్దాం ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ప్రీమియం సెగ్మెంట్ అన్న వెహికల్ ఒకటి విశాఖపట్నంలో మోటార్ సైకిల్ సెగ్మెంట్ లేదు ఇప్పుడు దాకా. ముందున్న బ్రాండ్స్ కానీ దీనంత పర్ఫార్మెన్స్ కానీ ఫీచర్స్ కానీ, తర్వాత ఇది ఇంకా రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ప్రీమియం అవుతుంది. ఇంకా వైజాగ్లో మనం కూడా ఒక ప్రీమియం సెగ్మెంట్ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఓపెన్ ఎలక్ట్రిక్ మన వైజాగ్లో డీలర్షిప్ తీసుకున్నాం. స్టాక్ రెడీగా ఉందా? మన దగ్గర స్టాక్ రెడీగా ఉంది, రెడీ టు డెలివర్ అన్ని వెహికల్స్ కూడా. సిగ్మా కూడా ఉన్నది, రోర్ ఈజెడ్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ బైక్ వారంటీ ఎంత ఇస్తున్నారు? వారంటీ కంపెనీ వాళ్ళు ఇచ్చింది అయితే 3 years or 40,000. August 31st వరకు మనకి రోర్ ఈజెడ్ పైన 5 years or 60,000 వరకు ఉంది. ఫ్రీ అనేది? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడింగ్. సిగ్మాకి ఉందా ఆఫర్? సిగ్మాకి మీకు యాప్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాడు. 1 year పాటు యాప్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ. అది ఫ్రీ కంపెనీ నుంచే మీకు వస్తుంది. దాని తర్వాత పర్చేస్ చేసిన ఫస్ట్ 30 customers మన షోరూమ్ నుంచి గోల్డ్ కాయిన్ ఆఫర్, అంటే 0.1 gram to 1 gram గోల్డ్ కాయిన్ వరకు 30 customers వస్తుంది. అందులోని ఓపెన్ కూడా మనకి ఈ వినాయక చవితి సందర్భంగా కొన్న ప్రతి కస్టమర్కి గోల్డ్ కాయిన్ ఆఫర్. ఇప్పుడు ఇంకోటి వీళ్ళు 8 years వారంటీ అంటున్నారు. దానికి ఎంత ప్రైస్ కట్టాలి మీరు? మీకు 8 years or 80,000 బ్యాటరీ వారంటీకి 9,999 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మీకు పూర్తిగా 8 years 80,000 కవర్ అయ్యింది. ఇప్పుడు ఓపెన్ ఆర్ ఈ బైక్ లో మన బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత, సిగ్మా ప్రైస్ ఎంత? బేస్ వేరియంట్ అంటే మనకి 2.9 కిలోవాట్ ఉంది, 3.4 కిలోవాట్ ఉంది, 4.4 కిలోవాట్ ఉంది. మనం ఏం చేసామంటే 4.4 వచ్చిందండి మన దగ్గర. ఎందుకంటే 3.4 కి 4.4 కి ఓన్లీ 10,000 డిఫరెన్స్. ఆ 10,000 డిఫరెన్స్ లో మనం 30,000 అన్న రేంజ్ మనం లెస్ ఎందుకు చేయాలి? ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే 4.4 కిలోవాట్. కంపెనీ వాడు ఇచ్చింది 175 IDC రేంజ్, కానీ మనకి 140 వస్తుంది. మీరు కూడా టెస్ట్ డ్రైవ్ చేశారు కదా. 4.4 మన దగ్గర అన్ని ఉన్నాయి. ఆ వేరియంట్ మనకి ఇక్కడ కాస్ట్ 1,48,000 ఆన్ రోడ్. 1,48,000 ఆన్ రోడ్ మనకి. అదే సిగ్మా అనేది మనకి TFT డిస్ప్లే, రివర్స్ మోడ్, చిన్న స్క్రీన్ కుషనింగ్ అది ఇచ్చారు కదా. ఇది మీకు 1,57,000 ఆన్ రోడ్. 1,57,000 ఫస్ట్ ఇయర్ వరకు స్మార్ట్ ఫీచర్స్ ఫ్రీ. స్మార్ట్ ఫీచర్స్ సిగ్మాకి అయితే ఫ్రీ. రోజెట్కి 1,48,000లోనే 5 years or 60,000 బ్యాటరీ వారంటీ. ప్రైస్ ఏదైతే ఉందో అందరూ ఒకేసారి అమౌంట్ పే చేయలేరు. సో వాళ్ళ కోసం ఫైనాన్స్ ఆప్షన్ ఏమైనా ఇస్తున్నారు? కంపెనీ వాళ్ళతో IDFCకి టైఅప్ ఉందండి. IDFCతో మీకు EMI ఆప్షన్స్ ఉన్నాయి. 10,000 to 20,000 కడితే
మీకు ఎందుకంటే మనకి సెగ్మెంట్ యూత్ అది ఎక్కువ లైక్ చేస్తారు కదా, డౌన్ పేమెంట్ కొద్దిగా తక్కువ పెట్టాలని చెప్పి 10 to 20,000 కడితే మీకు వెహికల్ అవైలబుల్ అవుతుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఇన్ కేస్ వెహికల్ తీసుకున్న తర్వాత ఏమైనా సర్వీస్ రిలేటెడ్ ఇష్యూ వస్తే విత్ ఇన్ ఎంత టైంలో మీరు సర్వీస్ రిజాల్వ్ చేస్తారు? సర్వీస్ అంటే తెలిసిందే కదండి, మనం 4 years నుంచి ఇక్కడే ఉన్నాం. సర్వీస్ అంటే ఇష్యూస్ జనరల్గా మేజర్గా రావు, వచ్చినా సరే కంపెనీ వాళ్ళ పూర్తి సపోర్ట్ ఓపెన్ ఉంది. అది నేను పర్సనల్గా కూడా వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి బెంగళూరులో అన్నీ చేశాను. మీకు ఎంత క్విక్గా వీలైతే అంత క్విక్గా చేసినట్టు మనం చేస్తాం. ఎందుకంటే మన సర్వీస్ సెంటర్ కొత్తదేం కాదు, ఆల్రెడీ 4 years నుంచి రన్ అవుతుంది కాబట్టి మనం అది. బ్యాటరీ ప్రైస్ ఏమన్నా చెప్పారా కంపెనీ వాళ్ళు? లేదు అంటే 8 years 80,000 వాడి ఇచ్చేస్తున్నాడు కదా, అప్పుడు దాకా తర్వాత ఆ టెక్నాలజీ మారిపోయాక నెక్స్ట్ ఏమొస్తో తెలీదు. నాకు తెలిసి ఇది మీరు అడిగేది కానీ కస్టమర్స్ కూడా కొంతమంది అడుగుతారు, నేను వాళ్ళకి అదే చెప్తాను. ఇప్పుడు బ్యాటరీ ప్రైస్ ఏంటో పక్కన పెట్టండి, ఫ్యూచర్లో ఒక 4 years 5 years తర్వాత టెక్నాలజీ ఎలాగుంటో తెలియదు. ఇప్పుడు ఎల్ఎఫ్పి ఇచ్చాడు ఇందులో, తర్వాత ఏ టెక్నాలజీ వస్తుంది, ఎంత ఛార్జింగ్ వస్తుంది ఏంటో తెలియదు. ఈ బ్యాటరీ ప్యాక్ మీరు ఇక్కడ ఆలోచించవద్దు, నెక్స్ట్ టెక్నాలజీ ఏంటి అది ఆలోచించండి. ఎందుకంటే మైండ్ సెట్లో మనం ఎప్పుడైనా ఫస్ట్ ఒక బ్యాటరీ ప్యాక్ ఎంత అని అనుకోండి, మన అది డిసడ్వాంటేజ్ మన మైండ్. మీరు పెట్రోల్ బండికి దీనికి కంపేర్ చేసుకుంటే ఇది ఛార్జ్తోని 140కి వెళ్ళిపోతాయి. సో అప్రాక్స్ 4.4 units అంటే 4.4 units అంటే మీకు వరకు 30 రూపాయలు, 30 రూపాయలకి 140. అదే మీకు ఒక పల్సర్ కాంపిటీషన్ పెట్రోల్ కాంపిటీషన్ పల్సర్ మీకు సుమారు ఒక 300, అక్కడ మీకు ఎంత సేవ్ అయిపోతుంది. దాని తర్వాత అది మళ్ళీ మీకు ఇంజిన్ ఆయిల్ అని చెప్పి మెయింటెనెన్స్ అని చెప్పి ఇవన్నీ వస్తుంది. అవన్నీ ఇది చూసుకుంటే మీకు ఎప్పుడైనా సరే మీకు 8 years 80,000 బండి కొన్న ప్రైస్ కాకుండా మీరు ఎంత ఖర్చు పెట్టారో అది మళ్ళీ రిటర్న్ డబుల్ వస్తుంది మీకు. దాని తర్వాత మీరు బ్యాటరీ ఆప్షన్ కంపెనీ ఇస్తారా ఎక్స్చేంజ్ అని చెప్పి తర్వాత అప్పుడు మీరు కానీ ఫస్ట్ అది ఆలోచించదు. నా ప్రకారంగా నేను ఇచ్చే సజెషన్ ఎవరికైనా సరే. అలానే బ్యాటరీకి, మోటార్కి, కంట్రోలర్కి, ఛార్జర్కి వారంటీ ఎంత ఇస్తున్నారు? కంపెనీ వాళ్ళు ఇచ్చిన 3 years 40,000 అన్నిలీ కవర్ అయిపోతుందండి. ఛార్జర్కి కావాలంటే 3 years పాటు మళ్ళీ ఓన్లీ ఛార్జర్ కూడా ఎక్స్టర్నల్ వారంటీ చేసుకోవచ్చు. లేదు మోటార్కి, కంట్రోలర్కి మొత్తం అన్నిలీ కూడా 5 years పాటు వారంటీ చేసుకోవచ్చు. అడిషనల్ కావాలంటే పే చేసుకోవచ్చు. ఇంకా పీస్ ఆఫ్ మైండ్ అనమాట. మీకు ఎక్స్టర్నల్ వారంటీ కంపెనీ వాడు ఎలాగంటే ఇచ్చాడు, ఇంకా పీస్ ఆఫ్ మైండ్. ఊబెర్ ఆర్ ఈజీ సిగ్మాలోనే 2 hours ఫాస్ట్ ఛార్జింగ్, బేస్ వేరియంట్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మీకు కంపెనీ వాడు ఇచ్చిన బేసిక్ 10 amp ఛార్జర్తో 5 hours పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే అది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇస్తారా డబ్బులు పే చేస్తే? చేస్తే ఇస్తాము. అక్కడ సెటప్ ఫ్లాట్స్లోని అందరూ కలిపి కొనుక్కోవడానికి ఎక్కడైనా ఫాస్ట్ ఛార్జింగ్ అది చాలా అంటే డెలివరీ బాయ్స్కి కానీ ఎవరికైనా. లేదు నాకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, ఇండివిజువల్ కావాలన్నా సరే ప్రైస్ ఉంటుంది, ఆ ప్రైస్. సో చూసారుగా మన విశాఖపట్నంలోని ఓల్డ్ గాజువా దగ్గర అయితే వీళ్ళ షోరూమ్ అయితే ఉంది ఓబెన్ ఎలక్ట్రిక్ వాళ్ళది. ముఖ్యంగా మన వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే 4 సంవత్సరాల నుంచి మనకి చిరంజీవి ఆటోటెక్ సంబంధించిన అధినేత అనమాట. ఈవీ సంబంధించిన సర్వీస్ పరంగా షోరూమ్స్ నడిపిన అనుభవం అయితే ఎనికైతే ఉంది. సో వీళ్ళు ఇప్పుడు ఓబెన్ ఆర్ ఈజీ సంబంధించిన 2 వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ ఇక్కడ ఆన్ రోడ్ ప్రైస్ 1,48,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన సిగ్మా వేరియంట్ అయితే 1,57,000 రూపాయలకి ఆన్ రోడ్ ప్రైస్ కి అయితే బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి ఆఫర్ కింద 5 years 60,000 kilometers వారంటీ అనేది ఇస్తున్నారు. ఆగస్ట్ 31వ తారీఖు లోపు తీసుకుంటే కనుక. లేదు మీరు 8 years 80,000 kilometers వారంటీ కావాలంటే అడిషనల్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక బైక్ పరంగా అయితే 175 kilometers సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు. రియల్ గా మేము టెస్ట్ చేస్తే మాకు 150 kilometers రియల్ రేంజ్ అయితే వచ్చిందండి. 95 kilometers టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా మనకి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఓబెన్ ఆర్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ తీసుకుందాం అనుకోలేదు, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. వీళ్ళు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ చూపిస్తుంటే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ఆర్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.